సహస్ర, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో మనం ప్రస్తుతం కాలువ సుజాత టీపీసీసీ స్పోక్ పర్సన్ దగ్గర ఉన్నాము. సో తనతో చిన్న ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే అమ్మా. మ్యామ్ చెప్పండి, అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎట్లా ఉంది తెలంగాణలో? అంటే ఒక సైడు హ్యాపీగానే ఉంటుంది. 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా పర్వాలేదు, ప్రతిపక్ష హోదాని ఇవ్వనీయకుండా ఇబ్బంది పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒడిదుడుకులతో, కష్ట నష్టాలతో, కార్యకర్తలకు పెట్టినటువంటి ఇబ్బందులతో అసలు కళ్ళల్లో రక్తం గక్కించినటువంటి ప్రభుత్వంలో ఉన్నాము. ఆ తర్వాత ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత, ఆ గతంలో ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నాం, అది వేరే విషయం. సామాన్యంగా రాజకీయం అంటేనే గెలుపు ఓటమిలు సహజం. గెలుపు వస్తే పొంగిపోయేది లేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు. కానీ ఈ 10 ఏళ్ళు అనేది గత చరిత్రలో ఎన్నడూ కూడా లేనటువంటి ధృతరాష్ట్ర పాలనలో ఉన్నట్టే కనబడింది. అలాగే మా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడము, మా నాయకుల్ని ఇబ్బందులు పెట్టడము, మా వాళ్ళని ఇబ్బంది పెట్టడము, అందరినీ ఇబ్బంది పెట్టి నరకం చూపించిన సమయంలో ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఒక ఊరట, మా కార్యకర్తలు ఇన్నేళ్ల కష్ట ఫలితము, మా కార్యకర్తలు భుజాలు కాయలు కాసేటట్టు మోసినటువంటి జెండాల ఫలితము, అభిమానుల ఫలితము, అందరు నాయకులు ఈరోజు గెలుపొంది అధికారంలోకి రావడం అనేది ఒక అందుకు పార్టీ పరంగా అదృష్టం. ఒకటి ఇంకోటి అంటే ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం ఒక పెద్ద టాస్క్. కాబట్టి ఆ టాస్క్ను పూర్తి చేయడం కోసం వారం రోజులు కూడా అవ్వనటువంటి ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా అవ్వనటువంటి సమయంలో ఈరోజు ఎట్లా అంటే 24/7 పనిచేస్తే కానీ కుదరదేమో అన్నట్టుగా రాష్ట్రాన్ని పాడు చేసినటువంటి గత పాలకుల కోసం మనం ఎట్లా అంటే యుద్ధం చేసినట్టు అయిపోతుంది. నిజానికి మీరు తెలంగాణలో ఈ టీపీసీసీలో ఎప్పటి నుంచో కార్యకర్తగా పనిచేస్తున్నారు. మీకు అంటూ ఒక స్పెషల్ గుర్తింపు అయితే ఉంది. సో అందరూ ఎక్స్పెక్ట్ చేశారు తాండూరు నుంచి టికెట్ వస్తుంది, ఆ ఎమ్మెల్యేగా గెలుస్తారు, తాండూరులో మీరు సేవలు చేస్తారని మేమంతా కూడా ఎక్స్పెక్ట్ చేశాం. సో ఈ టికెట్ రాకపోవడానికి మేజర్గా ఏమైనా అంటే లోపాయికాలు ఏమైనా అలా ఉన్నాయంటారా, లేకపోతే టైం తీసుకొని నెక్స్ట్ టైం ఇద్దామని అనుకున్నారా? లేదమ్మా, అసలు ఒకటి టైం తీసుకొని నెక్స్ట్ టైం వేయడానికి నేనేం జూనియర్ని కాదు కదా, మోస్ట్ సీనియర్ లీడర్ని. అసలు ఇవ్వాలి, యాక్చువల్ అయితే లెక్క ప్రకారం ఇవ్వాలి, అన్ని యాంగిళ్లలో కళా సుజాత ఎలిజిబుల్. కానీ ఏ ఈక్వేషన్స్ ఆలోచించారో ఇప్పటివరకు నాకు తెలియదు. 1-2 అయితే వద్దు, రాక్షసుల చేతుల్లో ఇబ్బంది పడొద్దు, కాస్త నిన్ను ఇబ్బంది పెట్టొద్దని ఆలోచనలు ఇవ్వలేదు అని చెప్తున్నారు. కానీ నాకు అదైతే సంతృప్తి చెందకపోయినా కూడా ఒకటి ఏంటంటే ఈ వేవ్ రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా పక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. అందులో నేను ఒక మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి తాండూరు నియోజకవర్గము, అక్కడి నుంచి పోటీ చేస్తే అన్ని విధాల కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి తాండూరు అన్ని విధాల బెనిఫిట్ ఉంటుండే. వాళ్ళు అనుకున్నట్లు 100 కోట్లు ఏదో కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సింపతి మీతోని కాంగ్రెస్కి వచ్చినట్టు వేవ్లో అందరు లీడర్లు గెలిచారు. టీఆర్ఎస్ వాళ్ళు 100 కోట్లు పెట్టడానికి రెడీ అయ్యిండొచ్చు, 1000 కోట్లు పెట్టడానికి రెడీ అయ్యిండొచ్చు. ఇప్పుడు గెలిచిన నాయకులు అందరూ 1000 కోట్లు పెట్టి గెలవలేదు. సో ఏంటంటే కాంగ్రెస్ వేవ్ ఇలాంటి అవకాశం, పక్కలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి నియోజకవర్గం, మేము కూడా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి లీడర్లం కాబట్టి డెఫినెట్గా మాకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందనే ఎక్స్పెక్ట్ చేశాము. లాస్ట్ మినిట్ వరకు ఏ రూపంలోనో ఒక రూపంలో నాకు భగవంతుడు కరుణించి రేవంత్ అన్నకి దేవుడు వచ్చి చెప్తాడేమో నాకు టికెట్ ఇయ్యమని అని చాలా వెయిట్ చేశాను. బట్ ఏంటో మరి దురదృష్టం తెలియదు. అక్కడ కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకున్నారు, అది యాక్చువల్ గా చాలా వైరల్ కూడా అయింది. సో చాలా మంది నిజానికి మహిళలందరూ కూడా బాధపడ్డారు. సో అప్పుడు మీకేమనిపించింది ఆ టైంలో మీకు టికెట్ రాకపోవడానికి? అసలు రీజనే తెలియకపోతే ఏమనిపోయాడు, బాధ. ఎందుకు రాలేదని క్వశ్చన్ మార్క్ వేసుకోవడానికి 1 మంత్ పట్టింది. 1 మంత్ పట్టింది. ఇంక ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, ఇంకా చేసేదేం లేదు, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళం కదా అని చెప్పేసి వెళ్ళి వర్క్ చేసి మరి మా వంతుగా సహకారం అందించి అభ్యర్థిని ఎవరైతే మా అధిష్టానము నిర్ణయించారో ఆ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థిని మళ్ళీ గెలుపు కోసం పనిచేయడం జరిగింది. ఇప్పుడు నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే జరిగేది ఆగదు, సమయం నిలబడదు. కాబట్టి ఏడ్చాను వెళ్ళాను. ఇంకా 1 మంత్ బాధపడినాను, వెళ్ళినాను. సరే అప్పుడు నాకు పిలిపి ఇవ్వకున్నా ఏదైనా ఇప్పుడైనా ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. డెఫినెట్గా ఇవ్వాలి, అన్నీ కావాలని నేను కోరుకుంటాను కదా. ఎమ్మెల్యే ఆ స్థాయిని పోగొట్టుకున్న దాన్ని డెఫినెట్గా దాని స్థానాన్ని భర్తీ చేసేటటువంటి మంచి పదవి ఇవ్వాలనే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే
నేను అందరితో మంచి పేరు తెచ్చుకున్నా. ఏ నాయకులు కూడా పలానా కల్వ సుజాత పార్టీకి అగనెస్ట్ పోయింది, ఎక్కడైనా ఆమెకు డిసిప్లిన్ లేదు అనడానికి ఎక్కడ కూడా లేదు. పార్టీ లైన్లో పనిచేస్తూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన దాన్ని కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టిలో నేనున్నా. అందరూ సానుభూతి తెలిపిన ప్రతి ఒక్క లీడర్ కూడా సుజాతకు టికెట్ వస్తే బాగుండేది ప్రతి ఒక్కరు అన్నారు. అంటే నా క్యాడర్ లీడర్లు, నాకన్నా పైన ఉన్న వాళ్ళ లీడర్లు కూడా చాలా మంది బాధపడినరు. వస్తే బాగుండే, వస్తుండే అని కూడా చాలా మందికి ఆశలు ఉండే. వస్తుండే అనుకున్నాం. లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయింది. ఎనీహౌ ఏదైనా కూడా ఏది జరిగిందో మన తలరాతల రాసి పెట్టి ఉండాలి. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో వెళ్ళి అధ్యక్ష అని మాట్లాడడం, నా నియోజకవర్గానికి సొంతంగా నా వంతుగా సేవను అందించడం, అభివృద్ధి చేయడం అనేది నా నుదుటి మీద రాసి ఉండాలి. అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు. కానీ నేనేమి అంటే నెక్స్ట్ టైం ఇద్దాంలే అనుకునే, ఏమవుతుందో నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ డెఫినెట్గా. ఇంకా ఒకసారి తప్పింది, రెండోసారి తప్పింది, మూడోసారి అవకాశం ఇవ్వను. డెఫినెట్గా నెక్స్ట్ టైం మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఎనీ కాస్ట్ టికెట్ సాధించాల్సిందే. నాకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ సామాజిక న్యాయం అన్నారు, మరి అందరూ సామాజిక న్యాయం అంటే మరి నా కుల సామాజిక న్యాయం చేయలేదు. అదైతే బాధగా ఉంటుంది కదా. నేను నా కమ్యూనిటీ రిప్రజెంటేటివ్ స్టేట్ లీడర్ ఒక్కదాన్ని. అసలు తర్వాత అందరు ఇప్పుడు అవకాశం వచ్చింది, అధికారంలోకి వచ్చిందని చాలా మంది వస్తున్నారు. వ్యాపార పరంగా ఇబ్బందులు పెడతారని టీఆర్ఎస్, బీజేపీ ఏదో వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని థ్రెటన్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఆఫర్లు వచ్చినా పార్టీని విడిపోలేదు. ఎందుకంటే నేను నాకు ఒక డెడికేషన్ ఉంది కాబట్టి పార్టీలో ఉన్న పార్టీని నమ్ముకొని మా నాయకుల మీద ఉన్నటువంటి నమ్మకము, ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ మరే పార్టీలో లేదు. ఇక్కడ మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. రేపు పొద్దున్న నా నియోజకవర్గంలో పార్టీలు మారే వ్యక్తి అని ఒక చెడ్డ పేరు రావద్దు. నా సొంత లాభం చూసుకుంటే రేపు పొద్దున జనాలకి నేనేం సమాధానం చెప్పలేను అని ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, ఎన్ని ఆఫర్లు వచ్చినా నేను విడిపోలేదు. కాబట్టి అది అధిష్టానం దృష్టికి అయితే డెఫినెట్గా ఉంటుంది. అధిష్టానం మాత్రం గుర్తిస్తుంది. మా నాయకులు, మా ముఖ్యమంత్రి గారు, నేను అన్నా అని పిలుచుకునే రేవంత్ అన్న తప్పకుండా అంటే నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ అన్నకు తెలుసు కదా వాట్ ఈస్. మీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది. ఎక్కడ ఏ సభలలో కూడా మీ గురించి డెఫినెట్ గా టాపిక్ తీసుకొస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చూసాము. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపిక అయితే అవుతుంది. మరి ఈ ఎమ్మెల్సీ ఎంపికలో మీ పేరు ఉండొచ్చు అంటారా? ఉండాలనే కోరుకుంటున్నానమ్మా. ఎందుకంటే అన్ని విధాలా ఎలిజిబుల్ అయినా, నేను సామాజిక న్యాయం కూడా జరగకుండా ఉన్నా. గత 3 టెన్యూర్ల నుంచి సామాజిక న్యాయం జరగలేదు. కులానికి టికెట్ ఇవ్వలేదు. మరి మా ఆరవేశ కులానికి ఆ సామాజిక న్యాయంలో చూసుకున్నా, ఒక మహిళగా చూసుకున్నా, డెడికేటెడ్ వర్కర్గా చూసుకున్నా, నేను పార్టీ చెప్పిన లైన్లో పనిచేసే వ్యక్తిగా చూసుకున్నా, నాయకులకు నమ్మకంగా ఉండేటటువంటి వ్యక్తినైనా సరే అన్నీ చూసుకున్నా ఇయ్యాలి. మరి ఆ సమీకరణలో నేను వెళ్ళి లాబింగ్ చేసుకోను, నేను వెళ్ళి నాకు ఇయ్యండి అని లీడర్లో చుట్టూ తిరగను. నేను జస్ట్ రిక్వెస్ట్ చేసి అందరికీ చెప్పాను అంతే. దండం పెట్టి అందరికీ నాకు న్యాయం చేయండి అని చెప్పిన. అప్పటి వరకు అయితే నేను చేయగలను. కానీ లాబింగ్లు చేయడం నాకు రాదు. లాబింగ్లు చేసి వీళ్ళు వాళ్ళు తిరిగే అలవాట్లు నాకు లేవు. కాబట్టి వాళ్ళే ఆలోచించి పార్టీకి పనిచేస్తున్నా. నా ఉద్దేశం ఒకటి ఏందుంటుందంటే, నాకు ఉన్నటువంటి కొంచెం చిన్న యాటిట్యూడ్ ఏంటంటే, పనిచేసినా పవర్ ఇవ్వాలి అనుకునే యాటిట్యూడ్ ఉంటుంది. నేను వెళ్ళి తిరిగి లాబింగ్లు చేసుకోవాలి అంటే నా వల్ల కాదు. నేను లాబింగ్లు చెయ్యను, నాకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాబింగ్ చేయడం నాకు రాదు, అలవాట్లేదు. కాబట్టి ఆ లాబింగ్స్ రాదు. కాబట్టి మా నాయకులు, మా ముఖ్యమంత్రి, మా అధిష్టానం అందరూ గుర్తించి డెఫినెట్గా మీరు కోరుకున్నట్టే పాపం అన్ని మీడియా ఛానళ్ళు అందరూ అదే, బయటకు పోయినా 100 మందిలో 10 మంది అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కనబడితే, మేడం మీకు టికెట్ మిస్ అయింది, మీకు నిజంగా రేవంత్ రెడ్డి గారు మీ మీద చాలా అభిమానంగా ఉంటారు, నాయకులందరూ బాగుంటారు, మీరు పనిచేశారు, మీకు కంపల్సరీ రావాల్సి ఉండే, పోనీ అది మిస్ అయినా కూడా ఈసారి మీకు మంచి అవకాశం వస్తుంది మేడం. పాపం వాళ్ళే బ్లెస్ చేస్తున్నారు. ఇంతకుముందు మీడియాతో రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు ఈసారి మీకు దొరకరేమో అని కూడా అనుకున్నారు. ఎక్కడ ఏ పదవిలో ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉంటాం, అట్లేంటి ఏం లేదు. అంటే దాందే పని, పార్టీ పని చేసేది పార్టీ పనే కదా మాకు. అసలు మేము ఇంతమంది మమ్మల్ని గుర్తించడానికి మీడియా కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్ కదా మాకు. మేము మాట్లాడిన వాయిస్ ని తీసుకెళ్లి పార్టీ గురించి మాట్లాడినా, ప్రభుత్వం మీద మాట్లాడినా, మా వాయిస్ ని మీరు ప్రజల వరకు రీచ్ చేయగలుగుతున్నారు అంటే మీది కూడా నేను ఇంత ఎదగడానికి, నేను ఒక స్ట్రీమ్ లైన్ లో ఉండడానికి కూడా కారణం మీలాంటి వాళ్ళు కదా. కాబట్టే
మీరందరూ అసలు కనీసం నిజంగా చెప్పాలంటే ఒక 100 ఛానళ్ళు చిన్న పెద్ద అన్ని ఛానళ్ళు కూడా బాధపడినరు అని తెలిసింది. సుజాత మేడంకి వచ్చేది వస్తుండే అనుకున్నాము, గెస్ చేసినాము, ఫస్ట్ లిస్ట్లోనే పేరు ఉంటుంది అనుకున్నాం సుజాత మేడం. పోనీ అది అవకాశం ఇంకా అంటే సముదాయించుకొని వాళ్ళకి వాళ్ళే నాకు ఫోన్లు చేసి మేడం మీకు అది అన్యాయం జరిగింది, మీకు మిస్ అయింది, ఇప్పుడు అధికారంలోకి ఎట్లన్నా వచ్చిండ్రు కదా, ఆ నష్టం జరగకుండా అధికారంలోకి వచ్చారు కాబట్టి మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది అని గెస్ చేస్తున్నాను. పాపం మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళే చాలా అసలు మీడియా కోఆపరేషన్ బాగుంది, అందరు కూడా నాకు బ్లెస్ చేస్తున్నారు అభిమానంగా. ఇక 100 రోజులో ఒక 100 ఫోన్లు వచ్చినాయంటే 90 ఫోన్లు నాకు నీకేమి ఇస్తుండ్రు, ఏమొస్తుంది, నీకేం కమిట్ అయినరు, ఏం ప్రామిస్ చేసిండ్రు అని అడుగుతున్నారు. సో అంటే అందరికీ ఉంటది కదా, ఒకటి మిస్ అయితే డెఫినెట్ గా దాని స్థానాన్ని భర్తీ చేస్తారు అనే ఆలోచనలో ఉంటారు. మా నాయకులందరూ కూడా పాపం మా ఎమ్మెల్యే గారు కూడా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కూడా నీకు న్యాయం జరగాలి, నేను కూడా మాట్లాడతాను ముఖ్యమంత్రి గారితో అని చెప్పారు. సో అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అభిమానాన్ని సంపాదించగలిగాను అని అంటే సో దట్ నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం, మీడియా ముందు ప్రజలకు రీచ్ చేసే మెసేజ్ నేను ఇచ్చినందుకు అందరు నన్ను ఆదరించి అభిమానించి అందరు బ్లెస్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా అందరు అదే అడుగుతున్నారు, మేడంకి రావాలి, మేడంకి రావాలి. ఆ సానుభూతి సంపాదించానంటే ఇట్స్ గ్రేట్. ఏదో ఒకటి భగవంతుడు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చాడు, మీ ముందుకు వచ్చి మాట్లాడుకునే అవకాశం అని కూడా. అదే నాకు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవ్వగానే రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుడు అవగానే ఇమీడియట్గా అపాయింట్ చేసిన లిస్ట్లో అంటే స్పోక్స్ పర్సన్, తన చేతిలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ నన్ను అపాయింట్ చేయడం, అందులో 3 మహిళలు ఉంటే అందులో నేను ఒకదాన్ని ఉండడం కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతూ రేవంత్ అన్నకి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటా. నేను థ్యాంక్స్ కాదన్నా ఈసారి మీరు నాకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఫైన్ మేడం.